హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఖచ్చితంగా సోనియా హేటర్స్కి, సోనియా అంటే ఇష్టం లేదు, సోనియా ఏం చేసినా దాంట్లో మనం బూత్ ఎతకాల్సిందే అని చూసేవాళ్ళు నాలాంటి ఉడాల్సి నచ్చదు. నాకు కూడా సోనియా నెగిటివ్గానే అనిపించింది ఇన్ని రోజులు. అంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెగిటివ్గానే అనిపించింది. కానీ ఈ పర్టికులర్ డేలో సోనియాది నాకు నెగిటివ్గా ఏమనిపించలేదు. ఒక్కటి ఉంది చిన్నది, అది ఏంటో కూడా చెప్తాను. నాకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా, సోనియా పర్ఫెక్ట్గా ఆడింది, పర్ఫెక్ట్గా సంచాలకగా చేసింది, సంచాలకగా తను చేసుకున్న నిర్ణయం కూడా కరెక్ట్. దానికి లాజికల్గా నాకేమనిపించింది, నేను ఎక్కడ సోనియాది రైట్ అనిపించింది అనేది క్లియర్గా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఈ వీడియో ఉండదు, ఖచ్చితంగా లెంతే ఉండొచ్చు మేబీ, కానీ ఫన్నీగా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్దాం. దాంతోపాటుగా మణికంఠ సంచాలకగా కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా, సీత సంచాలకగా కరెక్ట్ చేసిందా, రాంగ్ చేసిందా, ప్రతి ఒక్కటి పిన్ పాయింటా ఏదో చిన్న పాయింట్ కూడా వదలకుండా క్లియర్గా మాట్లాడుకుందాం. హేట్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సోనియా అంటే నచ్చిన వాళ్ళకి ఈ వీడియో నచ్చదు. ఎందుకంటే మీరు బుడాల్ ఎంత తీసుకున్నావురా సోనియా దగ్గర, ఏం చేసిందిరా నీకు సోనియా, ఏమనుకుంటున్నారా, ఎన్నో కామెంట్లు పెడతారు, బొచ్చిన కామెంట్లు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఆ పర్టికులర్ డే ఎపిసోడ్లో ఎలా అనిపించింది. రేపు మార్నింగ్ మళ్ళీ సోనియా ఓవర్ చేస్తే అందరూ ఈ సోనియా అంటాం, అది మామూలే. ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటే వెళ్ళిపోతాం. ఈ రోజుది కూడా ఏదో రోజు కనెక్టివిటీ ఉందనుకోండి, అది తీసుకొచ్చి మళ్ళీ లాగుతాం. అంతేగాని ఈ పర్టికులర్ డేకి ఏ కనెక్టివిటీ లేదు. అందుకని ఈరోజు వీడియోలో దీని రోజు గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చే అటువంటి టాస్క్ జరిగింది. సో క్లియర్గా మాట్లాడదాం. సూపర్ ఎపిసోడ్ అయితే ఈరోజు. ఈవెన్ ఇప్పుడు కంటే కూడా నైట్ జరగబోయేది ఇంకా దారుణంగా ఉంది. ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి లైవ్లో, మామూలు గొడవలు కాదు. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నిజంగానే సోనియా సంచాలకగా లాస్ట్ టాస్క్, బెలూన్ టాస్క్లో హార్ట్ఫుల్గా అందరూ కామెంట్ చేయండి. సోనియా రైట్ చేసిందా, రాంగ్ చేసిందా, లేదా రైట్ అయితే అదే, లేదా మీకు రాంగ్ అనిపిస్తే అది ఇంటెన్షనల్ రాంగా, లేదంటే టాస్కుల్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగా, కావాలని అబద్ధం ఆడి వాళ్ళ టీంని గెలిపించిందా, ఏంటి క్లియర్గా మీ క్లారిటీ ఇవ్వండి. సంచాలకగా ఫెయిలా, సక్సెసా, అది ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయాలా. నాకు ఎందుకు తెలుసుకోవాలనిపిస్తుంది ఎంతమందికి ఈ పర్టికులర్ డేకి సోనియాది రైట్ అనిపించిందని. నిజంగానే కామెంట్ పెట్టండి ప్లీజ్, నా మాట వినండి, కామెంట్ చేయండి, తెలుసుకుంటా. నెక్స్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వనే ఎందుకు ఈరోజు గొంతు నింపుతుంది, ఈ గ్రేప్స్ తిన్నాను అందుకేనేమో, భారీగా తిన్నాను, అనవసరంగా తిన్నాను స్వామి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే వీళ్ళకి టాస్క్ గెలుచున్నారు కాబట్టి, వీళ్ళు లగ్జరీ రూమ్ కూడా ఇచ్చున్నారు కాబట్టి, నిఖిల్ వాళ్ళ టీంకి డ్రింక్స్ వచ్చాయి. ఈ మామ డ్రింక్స్ వచ్చాయి, అన్ని చాక్లెట్స్ డ్రింక్స్ కూడా వచ్చాయి. వాళ్ళు లోపల పెట్టుకున్నారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్స్ ఇవన్నీ. తర్వాత అబ్బాయి ఏం లేదు, సోనియా అడిగిందనమాట. సోనియా ఆదిత్య కూడా అడుగుతారు, ఎందుకు అసలు సెల్ఫ్ నామినేషన్ చాలా బిగ్ థింగ్ అనేసి ఆయన అంటాడు ఆదిత్య గారు. ఎందుకు చేసుకున్నాం అనేసి సోనియా కూడా అడిగితే, అదేం లేదు, వాడు నాకు వాచ్ టాస్క్లో నాకు వాచ్ వచ్చేలాగా చేశాడు, వాడు అప్పుడు సాక్రిఫైస్ చేశాడు కదా, సో ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేశాను ఆ రకంగా అనుకోవడం అంటే ఓకే గుడ్ అనేసి సోనియా వెళ్ళిపోయింది. తర్వాత యష్మి విష్ణుప్రియతో మాట్లాడుతూ, సోనియా అసలు సేఫ్ గేమ్ ఆ అమ్మాయిది, ఎంత సేఫ్ గేమ్ అంటే ఇంత సేఫ్ గేమ్ కాదు, ఎంత సేఫ్ గేమ్ అంటే, నాతో ఒక్కరోజు అమ్మాయి నేను చీఫ్గా ఉన్నప్పుడు నాటి క్లాన్లో ఉంటే ఒక్కరోజు కూడా ఆ టాస్క్ ఆడతానని కానీ ఏమీ నాకు చెప్పలేదు, సంచాలకగా ఉంటానని చెప్పింది. కానీ అంత సేఫ్ గేమ్ ఆడుతున్న అమ్మాయి తను సంచాలకగా చేస్తానని సంచాలకగా చేయించాను తప్ప టాస్కే అడగలేదు. అంత సేఫ్ ప్లేయర్ ఆ పిల్ల అనేసి ఆ అమ్మాయి గురించి విష్ణుప్రియకు చెప్తాను ఉంది. తర్వాత అది తప్పే, నేను నిర్ణయం చెప్పేస్తాను. అది సోనియాది ఆ రోజు అడగకుండా, ఆ రోజు క్వశ్చన్ చేయకుండా, దేన్నైనా ఎవరినైనా ఎవరి విషయం ఆవిడ విషయం కాకపోయినా దూరి మాట్లాడే సోనియా, ఆవిడకి అన్యాయం జరుగుతుంటే క్వశ్చన్ చేయలేకపోయేంత అమాయకురాలు అయితే కాదు. అప్పుడంతా క్వశ్చన్ చేయకుండా నిన్న వచ్చి నామినేషన్స్లో అడిగి, అది కరెక్ట్ కాదు. నాకు అది నచ్చలేదు నిజంగానే. అది నేను నిన్న చెప్పాను, ఈరోజు కూడా అదే మాట. తర్వాత నాగమణికంట స్ట్రాంగ్ కాకుండా ఇంత దూరం రాని కదక్క, ఏంటక్క అట్లా అంటారు స్ట్రాంగ్ కాదని ఆయన అంటుంటే, అది ఎందుకు వచ్చిందంటే ఆ పాయింట్ యాక్చువల్గా నామినేషన్స్ అయిపోయిన తర్వాత సోనియా వెళ్ళి మనోడు డోర్ దగ్గర కూర్చోంటాడు, బిగ్ బాస్ మెయిన్ ఎంట్రీ డోర్ దగ్గర. సోనియా వెళ్ళి, అలా కాదు మనీ, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మనీ, ఎందుకంటే ఆయన ఎంతో కొంత నీకు సపోర్ట్ చేశాడు, ఆయనే కదా హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేశారు, నువ్వు రిపీటెడ్గా ఏం చేస్తున్నావు అంటే మనీ, నేను స్ట్రాంగ్, మీరేం నాకు ఇది చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ స్ట్రాంగ్ అని చెప్తున్నావు. కానీ నువ్వు నాకు టైంలో ఫస్ట్ వీక్ అంత లోగా అంత అవుట్ బర్స్ట్ అయిపోతే హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసింది మనీ. నువ్వు పర్టికులర్గా ఒక్కరితోనే కాకుండా అందరితో కూడా నేను స్ట్రాంగ్ ఆల్రెడీ, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదనే సెన్స్లో మాట్లాడుతాను చూసినా, అది హట్టింగ్గా ఉంటుంది, అది కరెక్ట్ కాదు, అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది. దానికి
అలా అనలేదక్క, నేను నా ఇంటెన్షన్ వేరంటే, సరే నువ్వు అలా అనలేకపోతే ఈసారి నుంచి ఏదైనా డిస్కషన్ వస్తే ఎలా అనాలంటే, మీరు సపోర్ట్ చేశారని ఎవరనంటే, అవునన్నా మీరు సపోర్ట్ చేశారు కాదనలేదు, కానీ మామూలుగా కూడా నేను స్ట్రాంగ్గా అన్నా, మీరు సపోర్ట్ చేసిన తర్వాత స్ట్రాంగ్ అని కాదు, మీరు సపోర్ట్ చేసిన దానికి నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా అనే సెన్స్లో చెప్పు, అప్పుడు బాగుంటుంది. కానీ డైరెక్ట్గా నేను ఆల్రెడీ స్ట్రాంగ్ మీరేం చేశారన్న సెన్స్లో మాట్లాడొద్దు ప్లీజ్ అనేది చెప్పాడు. దాంతోపాటు ఇంకో మాట అంటావు, అక్క మీరు సపోర్ట్ చేశారని మీ తప్పులు కనపడ్డప్పుడు నేను తప్పులు చెప్పకుండా ఉండే అంత బిహేవియర్ కాదు. నాకు తప్పులు చేసిన వాళ్ళు, నా సపోర్ట్ చేసిన వాళ్ళైనా సరే తప్పులు అనిపిస్తే నేను నామినేషన్ దాకా తీసుకొని వస్తాను, దాంట్లో ఏముందక్క నేను ఎవరితోనే అట్లానే ఉంటాను అనేసి చెప్తే అది ఓకేరా. కానీ గ్రేట్ఫుల్నెస్తో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. నువ్వు అదే కానీ అట్లా సీరియస్గా మాట్లాడితే ఎవరికి నచ్చదురా అని చెప్పిండు. తర్వాత అక్క అంతెందుకు అక్క, నాకు ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్స్ కంటే థింగ్స్ కంటే హ్యూమన్స్ మనుషుల మీద డిపెండ్ అవ్వడమే అది నేర్చుకున్నది ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత అక్క. నేను ఎందుకు అట్లా చూస్తాను అక్క, నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అంటే చెప్పాడు. కానీ అతను చేసేవి ఆ నామినేషన్స్ అవి ఇవి యష్మిన్ చేయడం, అబ్బాయిని ఆదిత్య గారిని చేయడం, అక్కడ మాట్లాడే మాటలు, విష్ణుప్రియ స్టార్టింగ్లో చేయడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం వాళ్ళతో తిరిగి వాళ్ళని చేసిన ఫీలింగ్ వచ్చింది. అది అందుకని అందరూ హట్ అయ్యింది, అంతమించి ఏం లేదు. తర్వాత యష్మి అబ్బాయితో మాట్లాడుతూ అసలు చికెన్ది ఎవరు దొంగతనం చేయమన్నారు చెప్పు, నేను అదొక్కటే క్లారిటీ కావాలి నాకు అనేసి అంటే, అబ్బాయి మేము యాక్చువల్గా నువ్వు చెప్పావు, నువ్వు ఇన్ ద సెన్స్ ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ మేము వెళ్ళాము, మేము తీసుకొని వచ్చాము, మాకు ఒక ఇండికేషన్ వచ్చింది మీరు తీసుకురావాలన్నారు, మేము వెళ్ళి తీసుకొని వచ్చేసామంటే అప్పుడు మీకు నచ్చకపోతే అప్పుడు అడగాలి కదా అబ్బాయి, ఇప్పుడు వచ్చేసి అడిగేది ఏంటి, అప్పుడే అడుగుండాల్సింది, క్వశ్చన్ చేయాల్సింది కదా మీరు, అట్లా కరెక్ట్ కాదు అనేసి అన్నాను. ఆ కన్వర్జేషన్ కట్ అయింది. అబ్బాయి వచ్చి ఇంక వదిలేలే అది అని అంతే, అతను ఏ కన్వర్జేషన్ లేనంతే అబ్బాయి సరే వదిలే ఏదే అంటాడు. నిఖిల్ కూడా సేమ్, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఏదైనా ల్యాగ్ చేయకుండా అక్కడికక్కడ కట్ చేస్తారు, అది పోనీలే వదిలేలేండి అట్లా నేను అయిపోయింది. తర్వాత సరికి నాగమణి యష్మితో పక్కన కూర్చొని దీనికి ఈ పాయింట్కి నాకు నాగమణికి అంటే అది వెరైటీగా అనిపించింది. ఇందాక సోనియాతో ఈ మాటకు అంటాడు, నేను అవుట్ బర్స్ట్ అయిపోయినా, నేను ఎమోషనల్గా డౌన్ అయినా కూడా నాకు 1 నుంచి 1.5 days పడుతుంది, 1.5 రోజులు పడుతుంది నాకు రికవర్ అవ్వడానికి అన్నాడు. ఈయన అన్న పాయింట్ కదా 1 నుంచి 1.5 రోజులు అవుతుందని ఎమోషనల్ అయితే, అక్కడ యష్మి ఎమోషనల్ అవుతుందా, కరెక్ట్గా గంట కాలేదు 3 సార్లు పోయి హగ్ ఇచ్చాడు, 3 సార్లు పోయి దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే అమ్మాయికి కొంచెం చిరాకు వచ్చింది. ఏదైనా 1.5 day అంటే అవతలకి 1 గంట 2 గంటలైనా పట్టదు, వెంటనే రిపీటెడ్గా దాని గురించి మాట్లాడేసరికి అమ్మాయికి చిరాకు వచ్చింది. వెళ్ళి ఏమనంటే నామినేషన్స్ రా, అది ప్లీజ్ రా, అది అక్కడి దాకా వదిలేసేరా, దాని గురించి నీ లాగబాకరా ప్లీజ్ రా, నువ్వు వేస్తా ఉన్నాగా నువ్వు నామినేషన్ వేయి అంతేరా అనేసి నాగమని యష్మిని అడుగుతా ఉంటే యష్మి వచ్చి వేస్తాను, నేనేం వేయకుండా ఉన్నాను, నువ్వు తప్పు చేయకుండా నాకు దొరకకుండా ఉండు, వేస్తాను నీకు నామినేషన్ అనేసి గురించి చూసి చెప్తా ఉంటుంది. నేను ఫ్రెండ్షిప్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను నాగమని. నానా ప్లీజ్ నానా, నాకు అర్థం కాదు, నేను ఎప్పుడు అట్లా కాదురా అనేసి ఆయన మాట్లాడుతూ ఉండవు, ఆవిడ మాత్రం ఫుల్ సీరియస్గా ఉంది. అది గేమ్ రా, నీకు పాయింట్ అర్థం అవ్వట్లేదు, అది గేమ్ రా. యష్మి ఫ్రెండ్ అని పిలవద్దు, అది ఒక్కటే గేమే, ఫ్రెండ్ అని మాత్రం నన్ను పిలవద్దు, అదొక్కటి మాత్రం వదిలేసి. సరే నేను మాట్లాడినైతే నువ్వు మాట్లాడతావా, సరే నువ్వు మాట్లాడను అంటావు అంతేనా, మాట్లాడినంతవరకు అంటావా, జనరల్గా మాట్లాడతానేమో అంతేగాని ఫ్రెండ్లీగా అయితే మాట్లాడేది లేదు. తర్వాత నాగమణికంట ఇది చాలు అనేసి అరిచి ఇలా ఇక్కడికి వచ్చి హగ్ చేసుకొని ఇక్కడ మెడ మీద పెట్టి వెనక నుంచి హగ్ చేసుకొని, నామినేషన్ గురించి అయితే మళ్ళీ నువ్వు థింక్ చేయద్దు ఓకేనా అనగానే యష్మి సరే వదిలే, దాని గురించి వదిలే సరే అన్న తర్వాత నాగమణికంట మళ్ళీ వచ్చి ఏం కావాలరా నీకు ఇలా అని వెనక నుంచి కాఫీ కావాలా తెచ్చిమంటావా చెప్పు, కాఫీ తెమ్మంటే తెస్తాను ప్లీజ్ అనగానే యష్మి వదిలే వద్దు ఏం వద్దు, సరే నాగమణికంటే వెళ్ళిపోయాడు. సరే రా కాఫీ కావాలంటే కాఫీ తెస్తా, ఏం కావాలంటే అంటా వెళ్ళిపోయాడు, వద్దని వెళ్ళిపోయాడు. నాగమణికంటే వెళ్ళిపోగానే యష్మి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ దిస్ ఈజ్ టూ మచ్ బిగ్ బాస్, నా వల్ల కావట్లేదు బిగ్ బాస్, కొంచెం ప్లీజ్ స్టాప్ హిమ్, ఆపండి బిగ్ బాస్, నా వల్ల కావట్లేదు అని చెప్పింది. యాక్చువల్గా ఎపిసోడ్లో వేసింది ఇంతే, లైవ్లో అయితే మనోడి దగ్గరికి వెళ్ళి పృథ్వీ దగ్గర కూడా చెప్పదు, ఆ ఊరికి హక్ చేసుకుంటున్నాడు, నాకు ఆ ఫ్రెండ్షిప్ ఫేక్ అనిపిస్తుంది, నాకు నచ్చట్లేదని, ప్లీజ్ స్టాప్ హిమ్ బిగ్ బాస్ అనేది ఈ హగ్గులు రిలేటెడ్గా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా స్టాప్ చేయమని ఎందుకు అంటుంది, అవి కాదు, ఇది నాకు నచ్చట్లేదు అతను హక్ చేసుకోవడం ఫేక్గా ఉంది అనే సెన్స్లో అన్ని తప్పు కానీ కాదు, ఫేక్ హగ్గు ఫేక్ ఫ్రెండ్షిప్తో అట్లా హక్ చేసుకున్నాడు అనే సెన్స్లో ఆవిడ నెగిటివ్గా మాట్లాడింది, ఇష్టం లేదని.
మనోడికి అది అర్థం కాకుండా రిపీటెడ్గా వెళ్తున్నాడు. మేబీ ఆవిడ అవుట్ బర్స్ట్ ఇంకొక రోజు గట్టిగా అనే అవకాశం ఉంది. చాలా కోపంలో ఉంది అమ్మాయి మాత్రం. ఏడ్చింది, ఈ జెన్యున్గానే టిష్యూ పేపర్ పెట్టుకుని తూచుకొని చాలాసేపు పెట్టింది లైవ్లో కూడా. తర్వాత నైనిక విష్ణుప్రియతో సోనియా గురించి మాట్లాడుతుంది. ఇది చాలా ఫన్నీ స్వామి. సోనియా రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంది నైనిక విష్ణుప్రియతో. విష్ణుప్రియ కూడా సోనియా రిలేటెడ్గా స్టార్ట్ చేసింది. అప్పుడే సోనియా ఎదురుగా వస్తుంది. చూసి అది ఎవరు తను ఉన్నది అంటే వెంటనే నైనిక కూడా చూసి ప్రేరణనా ఏమైంది ప్రేరణ అది ఇద్దరు యాక్టింగ్. సోనియా మ్యాటర్ మొత్తం టాపిక్ అని డైవర్ట్ చేసి మా యాక్టింగ్ చేసి సోనియా వెళ్ళిన తర్వాత ఇద్దరు నవ్వుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. అది అది చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత పృథ్వీ వచ్చి సీతను హక్ చేసుకున్నాడు నైట్ 9:30 అప్పుడు. హక్ చేసుకోగానే సీత కూడా హక్ చేసుకున్నది. ఇద్దరు క్లోజ్ అయిపోయారు, సారీ చెప్పుకున్నారు. దీనికి ముందు జరిగింది చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. సీత నెక్స్ట్ లెవెల్ మాట్లాడింది. నేను లైవ్ అప్డేట్స్లో చేస్తున్నాను, షార్ట్గా చెప్తాను. చాలా బాగా మాట్లాడింది. పృథ్వీ కనువిప్పు చేసింది పృథ్వీకి. ఏమైందంటే పృథ్వీ ఏమంటారంటే, అవును నేను నిన్ను ఎమోషన్ నామినేట్ చేస్తే తప్పేముంది, మరి నిన్ను అగ్రెసివ్ అని నన్ను నామినేట్ చేసినప్పుడు నేను నిన్ను ఎమోషన్ అనేసి నామినేట్ చేశాను, అది ఎందుకు నామినేట్ చేస్తాను, ఎమోషన్ ఏంటి, నాదేం ఎమోషన్ అంటే ఫుడ్ లేదు అవతల వాళ్ళకి బిగ్ బాస్ నేను ఫుడ్ ఇవ్వచ్చా అన్నదే ఎమోషన్ కాదా, అది టాస్క్ కదా, నువ్వు బిగ్ బాస్ని అడిగి ఫుడ్ లేదనేసి నువ్వు ఏడ్చావు, అందుకని అవతల వాళ్ళకి ఫుడ్ లేదని ఏడ్చావు, దానికోసం నేను నామినేట్ చేసాను, అది ఎమోషన్ అంటే. అప్పుడు లాజికల్గా మాట్లాడింది చూడు. సోనియా కూడా ఏడ్చింది కదరా, సోనియా ఏడవలేదా పృథ్వీ, సోనియా కూడా ఏడిస్తే నువ్వు కూడా ఓదార్చావు కదా హగ్గులు ఇచ్చి అన్నట్టుగా చెప్పింది. అయితే అప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు నామినేట్ చేయాల, నీ క్లాన్ చీఫ్ ఎస్మి కూడా ఏడ్చింది కదా ఫుడ్ లేదు మాకు అది ఇదని, మరి వాళ్ళని ఎందుకు నామినేట్ చేయాలా అనగానే సెట్ ఇక మాట్లాడడానికే. ఇవన్నీ ఆలోచించుకొని ఉన్నట్టున్నాడు. మళ్ళీ వచ్చి సారీ చెప్పుకొని ఇద్దరు కలిసిపోయారు. ఆ తర్వాత సరికి ఇవన్నీ ఎపిసోడ్లు వెళ్ళేదిలే. మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ మనోడు పృథ్వీకి అమ్మాయిలకి పృథ్వీ అంటే ఇష్టం. నిజంగా అవుట్ సైడ్ కూడా చాలా మందికి మనోడిని బాగా ఇష్టపడుతుంటారు, బాగుంటాడు కాబట్టి కట్అవుట్ బాగుంటాడు, ఆ గిడ్డం అంతా బాగుంటాడు చూడడానికి అనేసి ఇష్టపడుతుంటారు. అదేవిధంగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ఇష్టపడుతుంటారు. నేను నామినేట్ చేసినా నువ్వు నామినేట్ చేసినా నిమిషంలో వచ్చి మాట్లాడతారులే, ఒక 30 minutesలో అంతకంటే ఎక్కువసేపు నీతో మాట్లాడకుండా ఉండలేరు, వాళ్ళు వచ్చి మాట్లాడతారంటే నీకెలా తెలుసారంటే నబీల్ అంటుంటాడు ఇవన్నీ పృథ్వీతో. ఎందుకంటే అంత ముందు పృథ్వీతో కూర్చొని ఉంటే విష్ణుప్రియ పృథ్వీతో కొంచెం మాట్లాడి, నా బాయ్ ఫ్రెండ్కి కూడా 70% నీలాంటి క్వాలిటీస్ ఉన్నాయిరా, నా ఎక్స్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్కి నీలాంటి వాడే మైండ్ సెట్, నీలాంటిదే కొంచెం నీ క్వాలిటీస్ ఉన్నాయి, 70% ఉన్నాయి వాళ్ళు అనగానే ఆ తర్వాత అంటాడు నబీలు, అంటే అందరికి ఇష్టం ఈ అమ్మాయిలకని. మనోడు మురిసిపోతున్నాడు అని. తర్వాత సరికి బిగ్ బాస్ ఈ వీక్ రేషన్ ఎర్న్ చేసుకోవడానికి మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తా. ఎక్కువ ఛాలెంజెస్ గెలిచిన వాళ్ళకి రేషనే కాదు మీకు ఏది కోరుకుంటే అది వస్తుంది, ఫుడ్ కూడా అనేసి చెప్పాడు. ఎనీ ఫుడ్, నువ్వు చెప్పుకున్న ఫుడ్, నువ్వు కోరుకున్న ఫుడ్, అదేం లేదు. మొన్నట్లాగే రేషన్ సంబంధించి టాస్క్ పెడతాడు. టాస్క్ ఇన్ ద సెన్స్ లోపలికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడమే ఒక టైం పెట్టి, కానీ లగ్జరియస్ ఐటమ్స్ ఉంటాయి. అదేవిధంగా లాస్ట్కి ఓడిపోయిన వాళ్ళకి కూడా నార్మల్ రేషన్కి సంబంధించి ఒక టైం ఇచ్చేసి వాళ్ళని కూడా తెచ్చుకోమంటాడు. అంటే ఈసారి పస్తులు అయితే పెట్టడు, అది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. తర్వాత సరికి ఫస్ట్ అభయ్ వాళ్ళ టీంతో మాట్లాడుతున్నాడు. రెడీగా ఉండండి అని చెప్పి బిగ్ బాస్ టైం ఇస్తాడు, రెడీ అయ్యిరండి ఫస్ట్ ఛాలెంజెస్ కానీ. అప్పుడు అభయ్ వాళ్ళ టీం మెంబర్స్ నంచి కూర్చొని సంచాలక్ కొన్ని మాటలు చెప్తారు కదా, ఇది బాగా వినాల. సంచాలక్ కొన్ని మాటలు చెప్తారు కదా, అందులో ఫ్లాస్ ఉంటే అవి దొరకబట్టి ఫైట్ చేయాలి మనం, వాటి పైన గట్టిగా ఉండాలి మనం, దాని పాయింట్ మీద గివప్పే ఇవ్వకూడదు, అందరూ ఒకే పాయింట్ మీద ఫైట్ చేయాలన్నారు చూసినా. ఇది రౌండప్ చేసుకొని పెట్టుకోండి. ఫస్టే ఆల్రెడీ చెప్పేసారు అందరికీ, సంచాలకులో ఏదైనా ఫ్లాస్ ఉంటే ఆ పాయింట్లు మనందరం కలిసి ఒకే పాయింట్ మీద గివప్ ఇవ్వకుండా ఫైట్ చేయాలి, అదే పాయింట్ మీద, సంచాలకుల మీద గుర్తుపెట్టుకొని లాస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ టాస్క్ ఛాలెంజ్ ఏంటంటే చీఫ్లు వాళ్ళకి సంబంధించిన చీఫ్ ఫొటోస్ ఎక్కువ ఉండాలి. 2 బోర్డులు పెడతారు, ఆ 2 బోర్డులో ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్లో ఏ చీఫ్కి సంబంధించిన ఫొటోస్ అయితే లాస్ట్కి బజర్ కొట్టే టైంకి ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు రావాలా, వాళ్ళు పెట్టుకుంటూ ఉండాలి. కావాలంటే బిగ్ బాస్ ఫస్ట్ ఇచ్చిన రూల్ ఏంటంటే పెట్టుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు పెట్టిని తీసేసుకోవచ్చు కూడా మీరు. సో టోటల్గా ఫిజికల్ అవన్నీ ఇండైరెక్ట్గా చెప్పేశాడు. సో ఫస్ట్ నబీలు వీళ్ళ టీం నుంచి వచ్చాడు, వాళ్ళ టీం నుంచి వచ్చేసరికి పృథ్వీ, వాళ్ళ టీం నుంచి ఫస్ట్ నిఖిల్ రావడానికి ట్రై చేస్తాడు, కానీ తర్వాత పృథ్వీనే పంపిస్తాడు. కానీ పృథ్వీని పంపించేటప్పుడు పాపం సోనియా కూడా మంచి సలహాలు ఇస్తుంది లైవ్లో, అరే ఓవర్ ఫిజికల్ అవ్వను అంటే పోరా, లేనిపోని నీకే నెగిటివ్ దానివల్ల అంటే మనోడు కూడా తగ్గదు. డిఫెన్స్ అంటే ఫిజికల్ అవుద్ది మళ్ళీ అది అట్లా అంటారేమంటే, అందుకని ఓవర్ ఫిజికల్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడతానంటే వెళ్ళంటే సరే వెళ్తా అంటూ ఇద్దరు వెళ్ళారు, నబీలు పృథ్వీ. ఇక్కడ ఏం జరిగిందంటే సంచాలకుగా బిగ్ బాస్ చేసే కూడా భలే ఉంటలే,
కొన్ని చోట్ల మాత్రం ఒక్క సెకండ్ వాటర్ తాగితే ఏమనుకోద్ది, ఈరోజు నాకు థ్రోట్ పెయిన్ ఉంది ఎందుకో. బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఆయన గొడవ కావాలంటే చేసేది ఏంటంటే ఒక టాస్క్ డిజైన్ చేసి దాంట్లో రూల్స్ ప్రాపర్గా ఇవ్వడం, అప్పుడు గొడవలు వచ్చేస్తాయి. రెండోది, ఎవరిని పెడితే జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండదో వాళ్ళని పెట్టాలని ట్రై చేస్తాడు. అంటే జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండదు అని కొన్నిసార్లు పెడతాడు. కొన్నిసార్లు ఎవరైతే ఓవర్ స్ట్రిక్ట్గా ఉంటాడో వాళ్ళని పెట్టి గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తాడు. సో అంతా ఆయన ఇష్టం. ఈ టాస్క్ ఏంటంటే సంచాలకుని మీరే పెట్టుకోండి అన్నాడు. అందరూ కలిసి ఆ పక్క అబ్బాయి ఈ పక్క నిఖిల్ కలిసి ఫస్ట్ నిఖిల్ ఏమంటాడు, సోనియాని పెట్టుకుందాం అంటాడు. ఎందుకు సోనియా అన్నట్టు అంటాడు అబ్బాయి. సరే సీతను పెట్టుకుందాం అంటే సీతను పెట్టుకుందాం అనేసి అబ్బాయి అంటాడు. సీతను పెడతారట. సంచాలకే సీతను సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రూల్స్ అన్ని ప్రాపర్గా చెప్పద్ది. సీత స్ట్రిక్ట్గా ఉంది, సీత పర్ఫెక్ట్ చేసింది, సీత తప్పేం లేదు. ఏం జరిగిందంటే ఈ టాస్క్లో ఒక్క సెకండ్, ఈ టాస్క్లో ఏమైందంటే ఫస్ట్ వీళ్ళిద్దరు వెళ్ళి టాస్క్ స్టార్ట్ అవగానే ఎవరి ట్రైల్లో ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు వాళ్ళ చీఫ్ ఫొటోస్ పెట్టారు. అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఫిల్ అయిన తర్వాత ఇద్దరు తోసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఇలా తోసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఓవర్ ఫిజికల్ అవుతున్నారు. ఫిజికల్ అయిన ప్రతిసారి పాస్ అంటుంది, పాస్ అవుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఒకనొక టైంలో ఏమైందంటే ఓవర్ ఫిజికల్ అయినప్పుడు అవుతూ ఈ పక్క నబీల్కి సంబంధించిన వాటిలో 3-4 కింద వేసేసాడు. వేసిన తర్వాత ఆ పర్టికులర్ టైంలో పృథ్వీ ఎక్కువ ఉన్నాయి అనమాట. పృథ్వీకి సంబంధించిన చీఫ్ ఫొటోస్ అంటే పృథ్వీ గెలిచేలా ఉండవు. అందుకని నబీల్ని పట్టుకొని అటు సైడ్ వెళ్ళి ఇంక డిఫెండ్ చేస్తున్నాడు. మనదే ఫోటోలు ఎక్కువ ఉన్నాయి కదా అని. కానీ ఆ డిఫెండ్ చేసేటప్పుడు కింద పడేసరికి మళ్ళీ పాస్ చెప్పి మళ్ళీ ఫ్రంట్కి తెప్పించి మళ్ళీ ఆర్డర్ స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో మళ్ళీ ఒకనొక టైంలో మళ్ళీ ఫిజికల్ అవుతున్నట్టు అనిపించేసరికి పాస్ అని చెప్పింది. పాజ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరు సెట్ అయిన వెంటనే ఓకే ఆడండి అని చెప్పింది. ఆ పాజ్కి ఆడమని చెప్పడానికి జస్ట్ 2-3 సెకండ్స్ కూడా డిఫరెన్స్ లేదు. అంత ఫాస్ట్గా పాజ్ అనేది మళ్ళీ ఆడమన్నది. ఆ పాజ్ అన్న టైంలో మనోడు 2-3 లేపేశాడు. ఎవరు? పృథ్వీ, నబిలి. సో ఆ తర్వాత దాని నుంచి మంచి ఆర్గ్యుమెంట్ అది. కరెక్ట్గా అబ్బాయి అడిగింది పర్ఫెక్ట్గా. లేదు ఆడ 2 లేపేశాడు పాజ్ అన్నప్పుడని సీత కూడా గమనించి ఆ 2 ఫొటోస్ మళ్ళీ రిటర్న్ ఇప్పించింది. గుడ్ సంచాలక్. ఇదంతా జరుగుతూ ఉన్న టైంలో లాస్ట్కి బిగ్ బాస్ ఓవర్ ఫిజికల్ అవుతున్నాయని రూల్స్ మార్చి, అసలు ఆ రూల్ గురించి ఎంత తింగర్ రూలో, ఎవరిని తాకూడదు, చేతులతో టచ్ చేయకూడదు, కానీ మీ ఫొటోస్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు అన్నాడు. అది చెప్పిండు. ఫొటోస్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో టచ్ చేయకుండా. అతను డిఫెండ్ చేసుకున్నట్టు నిలబడితే అవతల తాకూడదు అన్నప్పుడు ఇంకా ఆ ఫొటోస్ ఎట్లా తీస్తారు? ఏదో ఊరికే పెట్టేశాడు. అంటే క్లారిటీ లేని రూల్ పెడతారు అనమాట. అప్పుడు కూడా పృథ్వీ సీత ఒక పక్క చెప్తుంది, బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పున్నా కూడా చాలాసార్లు తాగుతున్నా కూడా తోస్తున్నా కూడా చెప్తానే ఉంది. సీత చాలా టైం ఇచ్చింది, అయినా కూడా వెళ్ళలేదు. లాస్ట్కి డిస్క్వాలిఫై చేసేసింది. సో డిస్క్వాలిఫై చేయడం అనేది పర్ఫెక్టు. సో మనోడు పృథ్వీకి ఇది లేదు, క్లారిటీగా అనుకొని కొంచెం కంట్రోలింగ్ పవర్ అవేం లేదు. చెప్తా ఉంటే కూడా అదే తప్పుల మీద తప్పులు చేస్తే ఆవిడ టీమ్మేటే పృథ్వీ, ఆవిడే సంచాలకు. అయినా కూడా ఆవిడ ఇండివిజువల్ గేమ్ అనేది ఉంటుంది కదా, సంచాలకుగా జెన్యూన్గా చేయాలి కదా. కాబట్టి చాలా జెన్యూన్గా చేసి న్యాయంగా నీట్గా అవతల వాళ్ళకి ఇచ్చేసింది డిస్క్వాలిఫై అని. అది ఆవిడ వెంటనే ఇవ్వలేదు కూడా. వీళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు అవయవాళ్ళు. డిస్క్వాలిఫై అరస్తానే ఉన్నారు నాన్ స్టాప్గా. లైవ్లో అయితే ఒక 10 నిమిషాలు అరిచుంటారు. అందుకని డిస్క్వాలిఫై చేసేది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే నిఖిల్ మంచిగా ఏం కాదులేరా, గెలుపు ఓటంలో ఓకేరా, ఏముందిరా, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందని చాలా మంచిగా భుజం తట్టి సైలెంట్గా ఉన్నాడు. సోనియా మాత్రం హట్ అయ్యి ఈ సంచాలకు అబ్బాయి కలిసి మాట్లాడుకొని చేశారనే సెన్స్లో ఆ లైవ్లో మాట్లాడుద్ది. ఇదే మాట మాట్లాడుద్ది దీంట్లో చూపిన ఎపిసోడ్లో. మీకు అర్థమై ఉంటుంది. అబ్బాయి వెళ్ళి నిఖిల్తో బాధపడుతాడు. రే విష్ణుప్రియ అన్నదంటే ఓకేరా, సోనియాకి అన్నీ తెలుసు, నేనేంటి తెలుసు, ఆ పిల్లలు అట్లా అంటే కరెక్ట్ కాదు కదరా. ఏమంటుంది అంటే ఇదే, నిఖిల్ నువ్వు సంచాలకుతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ వెళ్ళి రూల్స్ చెప్పి సంచాలకుతో నువ్వు మాట్లాడాలి. అక్కడ అబ్బాయి ఒక్కడే మాట్లాడడం వల్ల వాళ్ళకి తెలిసి వాళ్ళు రూల్స్ పెట్టుకుని మాట్లాడి చేసినట్టే ఉందన్నట్టుగా నాన్ సింక్లో రాంగ్గా మాట్లాడదు. ఇది ఒక్కటే నాకు ఈరోజు మొత్తం మీద సోనియాలో నచ్చలేదు. ఇది తప్పు. అక్కడ ఏ తప్పు చేయలేదు సీత. ఈవెన్ లైవ్లో కూడా చెప్పదు నేనేం చేయలేదు, నువ్వు కావాలని చూసుకొని. సీత మిస్టేక్ లేదు, క్లియర్గా బిగ్ బాస్ పెట్టిన రూల్ అది కూడా చెప్పదు. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ వేస్తా తాగకూడదని నేను చెప్పింది కాదు. తర్వాత నేను కూడా చెప్తున్నా వెళ్ళలేదు. సో డిస్క్వాలిఫై. పర్ఫెక్ట్గా చేసింది, పర్ఫెక్ట్గా నబీల్ గెలిచాడు. దెర్ ఈజ్ నో డౌట్. నబీల్ని కూడా అందరూ అప్రిషియేట్ చేశారు వాళ్ళ టీం అంతా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళ డిస్కషన్, ఈ ఫ్లట్టింగ్ డిస్కషన్ చెప్పాలంటే నిజం ఏమిలే. ఆ డిస్కషన్ ఏంటంటే సీత నిఖిల్తో అంటుంది అనమాట, నువ్వు నాతోనే కాకుండా చాలామంది ఫ్లట్టింగ్ చేస్తావాలని. సీతతో చేస్తాడని అయితే ఒప్పుకున్నాడు. నేను ఎవరితో చేస్తాను, నేను ఎవరితో చేయనంటే
యష్మితో చేస్తామంటే యష్మిని పిలువు అంటే పిలిస్తే యష్మి నేను చేయను. అతను విష్ణుతో చేస్తావంటే విష్ణుతో కూడా చేయలేడు. ఆ తర్వాత విష్ణు ఏముంటుందంటే నువ్వు ఆల్మోస్ట్ అందరితో చేస్తావు అన్నట్టుగా అంటది విష్ణు కూడా. నేను ఎవరితో చేయను, సోనియాతో చేస్తావా అని అడిగితే సోనియాతో కూడా నేను ఫ్లట్టింగ్ చేయలేదు, నీతో చేస్తాను అంతే అంటే దానికి యష్మి వచ్చేప్పుడే నీతో చేస్తానని నువ్వు హ్యాపీ కదా అంటది. అప్పుడు ఆవిడ కూడా నవ్వుకుంటుంది. సీత కొంచెం అభిమానం లాగా ఉంది, ఫ్లట్టింగ్ చేసిన కూడా ప్రాబ్లం లేదు, నాకు ఇష్టమే నిఖిల్ అన్న సెన్స్లో ఉంటుంది ఆ అమ్మాయి మాత్రం. ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది, ఇంతే, ఇంతకుమించి ఏం జరగలే. తర్వాత సోనియా ధ్యానం చేస్తుంటే ఆ టైంలో మనోడు పృథ్వీ వచ్చి మేసాలు వేయడం, ముక్కు మీద లిప్స్టిక్ రాయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆవిడ లేచిన తర్వాత చూసుకొని అని నవ్వుకున్నది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ ఇక్కడ నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ని వేరే పాయింట్కి యాడ్ చేసి మాట్లాడదాం మనం. ఇక్కడ నిఖిల్ని డిస్కషన్ జరుగుతూ ఉంది ఫ్లట్టింగ్ గురించి సీత వాళ్ళతో జరుగుతుంటే అదే టైంలో అక్కడ సోనియా పృథ్వీని అడుగుతుంది, ఏమవుతుందిరా ఇంట్లో నీకు యష్మికి ఏమవుతుందిరా నీ ఇద్దరికి, నువ్వేదో డ్రెస్ వేసుకుంటే అమ్మాయి ఏదో డ్రెస్ వేసుకుంటే నువ్వు వెళ్ళి అన్నావంటగా బాగుంది అని. అప్పుడు అమ్మాయి ఏమన్నదంట, అమ్మాయి అంట యష్మిని బాగుంది డ్రెస్ అని అడిగితే అన్నాడంట పృథ్వీ చాలా బాగుంది యష్మి డ్రెస్ అంటే, అవునా ఇలాంటివి తీసుకుంటా లేక నుంచి ఇలాంటివి వేసుకుంటా అన్నట్టుగా అనిందంట. మరి ఏమవుతుందిరా మీ ఇద్దరి మధ్య అంత ఇష్టమా యష్మి అంటే ఇష్టం యాజ్ ఏ పర్సన్కి ఇష్టము, మీరన్నా కూడా యాజ్ ఏ పర్సన్ ఇష్టం, సోనియా నువ్వన్నా కూడా ఇష్టం అన్నట్టు చెప్తాడు. ఇది జరిగింది. దీంట్లో నాకేమర్థమైందంటే సేమ్ కదా, దీంట్లో అయినా డైరెక్ట్గా లవ్ యాంగిల్ వచ్చేటట్టుగా అడిగింది, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతున్నారా, డ్రెస్ బాగుందంటే డ్రెస్ అమ్మాయి అయ్యే వేసుకుంటా అనేది అంటే ఇది లవ్ యాంగిల్ మిక్స్ అయ్యి ఉండే క్వశ్చన్ అడిగింది అమ్మాయి. కానీ ఆ రోజు విష్ణుప్రియ ఈ లవ్ అనేది మిక్స్ కాకుండా ఉండి ఫ్రెండ్షిప్ అనే మెన్షన్ కూడా చేసింది ఫ్రెండ్ని. దాన్ని తప్పుపట్టినప్పుడు ఇది కూడా తప్పేగా, ఇది కూడా వేరే అమ్మాయికి సంబంధించింది కదా, అడల్టరేటెడ్ కామెడీ ఆ రోజు అంటే ఇది ఇంకా అడల్టరేటెడ్ కదా. దీంట్లో కూడా వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఆ ప్రజెన్స్లో కూడా లేదు, వేరే అమ్మాయి వేరే చోట ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతుంది. ఏడు కూడా ఆ రోజు అక్కడ వేరే చోట ఉన్నది అబ్బాయి, ఈరోజు అమ్మాయి వేరే చోట ఉంది, ఆ స్పాట్లో లేదు, అయినా దాని గురించి మాట్లాడడం రాంగ్ కదా. ఆ అమ్మాయి అన్నట్టు మీరు అనొచ్చు విష్ణుప్రియ ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ అమ్మాయికి విష్ణుప్రియకి సోనియాకి ర్యాపో లేదని. ఈరోజు కూడా ఈవిడ ఎవరితైతే పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీతో ర్యాపో ఉంది, కానీ ఈవిడ మెన్షన్ చేసిన పర్సన్ అయిన సోనియాతో అదే యష్మితో ర్యాపో లేదు. ఆ రోజు విష్ణు తప్పు కాదు, ఈరోజు ఈవిడ తప్పు. ఆ రోజు తప్పు అని ఉంటే ఆ రోజు ఒకవేళ విష్ణు ఈవిడ లెక్కలో తప్పు అయితే ఈరోజు సోనియా చేసింది 100 రెట్లు తప్పు అమ్మాయి గురించి. కాబట్టి అమ్మాయి అసలు లేదు కాబట్టి ఆ అమ్మాయికి నీకు ర్యాపలేనప్పుడు ఆ అమ్మాయిని యాడ్ చేసి జోకులు ఎట్లా అడుగుతావు, నీకో న్యాయం నాకో న్యాయం అంటే అట్లా కుదరదు కదా. అదైతే నాకు లాస్ట్ సింక్ చేసుకుంటే ఇలా అనిపించింది. ఇది ఇతను ఈ క్వశ్చన్ అడగగానే నాకు అది గుర్తొచ్చింది, మరి నేను దీనికి సంబంధం ఉంది కదా అని, అందుకని చెప్తాను అనమాట. మీకు అనిపించిందా లేదా, మీరు ఆలోచించారా, కామెంట్ చేయాలా. నెక్స్ట్ వచ్చరికి నిఖిల్ ఏమంటారంటే ఫస్ట్ నైనిక అండ్ సోనియాని పంపాలి. నెక్స్ట్ టాస్క్ వచ్చి క్యాబేజీ టాస్క్. ఆ క్యాబేజీ టాస్క్ ఏం లేదు, నత్తలాగా పడుకొని తలతో తోసుకుంటూ క్యాబేజీ ఆ పక్కకి తీసుకెళ్ళాలి. ఈ టీం నుంచి ఇద్దరు, ఆ టీం నుంచి ఇద్దరు ఉంటారు. ఉంటే ఫస్ట్ ఈ టీంలో నుంచి ఇద్దరు ఈ సైడ్ నిలబడాలి, ఒక టీం నుంచి ఒకరు, ఇంకొక టీం నుంచి ఒకరు చెరొక సైడ్ నిలబడాలి. చెరొక క్యాబేజీ సంచాలగ్గా పెట్టాలి, క్యాబేజీలన్నీ తీసుకొచ్చి. ఇంకా నత్తలాగా పడుకొని తలతోనే ఇట్లా మోకాలు సపోర్ట్ లేకుండా తలతోనే దోగాడితో తోసుకుంటూ వెళ్ళాలి. ఆ పక్క ఎండ్కి వెళ్ళాలి. ఆ పక్క ఎండ్లో ఆల్రెడీ ఈ టీంకి సంబంధించిన ఒకరు, ఆ టీంకి సంబంధించిన ఒకరు నిలబడి ఉంటారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ క్యాబేజీ ఆ పక్క లైన్ దాటగానే వాళ్ళిద్దరూ ఈ పక్కకు రావాలి. ఈ పక్కకు వచ్చినప్పుడు చెరొక క్యాబేజీ మళ్ళీ పెడతారు. ఆల్రెడీ ఇల్లున్న ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సేమ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత క్యాబేజీ మళ్ళీ వీళ్ళు వస్తారు, ఇలా క్యాబేజీ పెడతారు. ఎందుకు పెట్టుంటారంటే నాన్ స్టాప్గా ఒకే బ్యాచ్ ఇద్దరే ఆడితే గిన్నె అయిపోవడం ఏదైనా జరుగుద్దని కొంచెం గ్యాప్ వస్తుంది. వీళ్ళిద్దరే లోపల వాళ్ళు వెయిట్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అందుకు పెట్టారు. అది టాస్క్. ఈ టాస్క్లో నిఖిల్ ఫస్ట్ పృథ్వీని పంపిద్దాం అనుకున్నాడు, నైనికాని పంపిద్దాం అనుకున్నాడు. ఈవెన్ లైవ్లో అయితే నైనిక ప్రాక్టీస్ కూడా చేస్తుంది, ఇలా ఆడాలని. కరెక్ట్ అంటది. ఇక్కడ అభయ్ది నాకు కొన్నింట్లో అభయ్ది నచ్చుతుంది, కొన్నింట్లో ఇన్ ద సెన్స్ లీడర్షిప్లో ప్లానింగ్ చేయడాలు, వాళ్ళందరినీ చేర్చి మాట్లాడాలు కొంచెం బాగానే ఉంది. అవి కొన్ని అయితే బాగానే ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం నాకు కొన్ని నచ్చింది ఏంటంటే ఆదిత్యని ఇప్పుడు నత్త ఎలా వెళ్తుందో తెలుసా మీకు, ఏంటి ఇట్లా ఇది ఆడడానికి ఓకేనంటే అనగానే చేసి చూపిస్తున్నాడు, ఇట్లా పడుకొని ఇట్లా అనాలని పర్ఫెక్ట్గా చేసి చూపించాడు. ఇంకలేనా అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారని. లేసేయండి ఇబ్బంది లేదని లేచి అక్కడ ఆదిత్యాన్ని సెలెక్ట్ చేస్తే ఈ పక్క నైనికాని ప్రాక్టీస్ చేసిన తర్వాత వీళ్ళకి ఏమొచ్చి ఉంటుందంటే ఐడియా, విష్ణుప్రియ సోనియా వీళ్ళందరూ డిస్కషన్లో నైనిక కాదు నిఖిల్ వెళ్తే బాగుంటుంది, అందరికంటే హైట్ కదా, హైట్ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అవుతుంది కదా, ఆల్రెడీ పడుకున్నప్పుడు ఎంత దూరం వచ్చినప్పుడు సింపుల్గా దాటించడం కొంచెం టైం కలిసి వస్తుంది కదా అనే సెన్స్లో బాగా ఆలోచించారు. అందుకని
నిఖిల్ వస్తాననేసి ఫిక్స్ అవుతాడు. సో ఈ పక్క నిఖిల్, ఆ పక్క ఆదిత్య ఎందుకు తీసుకున్నారనేది మనం నాగమణికంట క్వశ్చన్ అయ్యి నాకు కొంచెం అడగొచ్చు, కానీ నార్మల్గా దాన్ని అదొక రకంగా అడుగుతాడు. యు ఆర్ ఆన్సరబుల్ టు మీ, నాకు ఆన్సర్ చెప్పాలని అవసరం అయితే నీకుంది కాబట్టి నేను అడుగుతున్నాను, ఓయ్ ఆదిత్య అన్న అనేసి అడుగుతున్నాడు. అంతదేదో ఏదో కంపెనీ నుంచి హెచ్ఆర్కి మెయిల్ పెట్టినంత ప్రాసెస్ ప్రొఫెషనల్గా ప్రతిదాన్ని రూల్ ప్రకారం మాట్లాడతాడు నాగమణికంట. యు ఆర్ ఆన్సరబుల్ టు మీ, నాకు చెప్పండి ఆదిత్యాన్ని ఎందుకు పంపిస్తున్నారు, వై నాట్ అజ్ మేం కాకుండా అన్నట్టుగా అడిగితే అతను ఏం చెప్పాడంటే బాగానే చెప్పాడు. అది కూడా అతను బాగా స్విమ్మింగ్ చేస్తాడు కాబట్టి అతనికి మూమెంట్ ఈజీగా ఉంటుందని చెప్పాడు. నిజంగా అది చాలా కరెక్ట్ పని. దాంతోపాటుగా ఆయన కూడా బాగా ఆడాడు. అంత ఏజ్ 50 years ఆఫ్ ఏజ్, వీళ్ళందరికంటే డబుల్ ఏజ్ ఉన్న పర్సన్ వీళ్ళతో పోటీ బట్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్ అంటే అప్రిషియేట్ చేయాల్సిందే గట్టిగా. నాకు ఆదిత్య ఓం గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే, చాలా బాగా ఆడాడు. సో టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అవగానే వీళ్ళందరికంటే తోపుగా ఆడింది నిఖిల్ తర్వాత తోపుగా ఆడింది కొంచెం ప్రేరణ. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ప్రేరణ ఏంట్రా సోనియా కదా అని అనుకోవచ్చు, కాదు, నిఖిల్ తర్వాత ప్రేరణనే బాగా ఆడింది. ఎందుకంటే ఈ టైంలో ఈ సైడ్లో నిఖిల్ ఫాస్ట్గా వస్తుండడం వల్ల మనకి ఎప్పుడు చూసినా కూడా ప్రేరణ కంటే కూడా సోనియా కూడా ముందుండింది. అప్పుడు సోనియా బాగా ఆడుతుందని మనం అనుకుంటాం, కాదు, నిఖిల్ చాలా స్పీడ్గా ఆడడం వల్ల సోనియాకి కొంచెం ఎడ్జ్ వచ్చి ముందుగా కనపడుతుంది ప్రతిసారి ప్రేరణ కంటే ముందుగా వస్తున్నట్టుగా. అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళకి డిఫరెన్స్ ఓన్లీ 1 cabbage అంతే. లాస్ట్ మినిట్లో ఒక క్యాబేజ్ ఉంది. ఆ ఒక్క క్యాబేజీ డిఫరెన్స్ రావడం వల్లే ఓడిపోయారు. కానీ ఇక్కడ గొడవ ఏమైందంటే బిగ్ బాస్ తెలివైనోడు కదా, 15 క్యాబేజీలు పంపించాడు. అంటే ఫస్ట్ కొంచెం స్పీడ్గా పోయినోడికి 8వ క్యాబేజ్ వస్తుంది, లాస్ట్ వాడికి ఇంక క్యాబేజీలు ఉండవు. వీళ్ళ 7 ఉండి ఆగిపోతే లాస్ట్ పర్సన్ క్యాబేజీ అక్కడ ఉండదు. అది అట్లా 15 ఇచ్చాడు, ఆడ్ నెంబర్ ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు స్టార్ట్ చేసి వస్తా ఉన్నారు, అందరూ బాగా ఆడుతున్నారు, 4 బాగా ఆడారు. వీళ్ళ లెక్కల్లో ఎవరు బాగా ఆడారో చెప్పాను ర్యాంకింగ్స్లో. నిఖిల్, ప్రేరణ, సోనియా, ఆదిత్య గారు. ఇక్కడ యాక్చువల్గా ఆదిత్య గారిని కూడా సెకండ్ పొజిషనే పెట్టచ్చు. ఎందుకంటే ఆయన ఏజ్ కన్సిడర్ చేస్తే ఆయన ఫస్ట్ పొజిషన్ పెట్టచ్చు. అందరికంటే బాగా ఆడని చెప్పొచ్చు కూడా. 50 years ఏజ్లో అంటే టూ గుడ్. ఆ తర్వాత ఆడుతున్న టైంలో లాస్ట్కి క్యాబేజీ అయిపోయినాయి. ప్రతిసారి 2 పెట్టాలి కదా, పోయిన పర్సన్ కల్లా 2 పెడతా ఉండాలి. ఫస్ట్లో 1-2 రౌండ్లకి ఇద్దరు ఒకేసారి వస్తున్నాను. కానీ తర్వాత ఏం జరిగిందంటే లేట్ అవడం వల్ల నిఖిల్ టీంలో ఉండే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. సోనియా వెళ్ళేసి ఆ క్యాబేజీ పెడితే లాస్ట్ క్యాబేజీ టైంకి సోనియా దగ్గర ఒకే క్యాబేజీ మిగిలింది. 14 అయిపోయి ఆ ఒక్క క్యాబేజీ సోనియాకి ఇస్తేసరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రేరణ వచ్చింది 16వ క్యాబేజీ టైంకి. ఆడికొచ్చి క్యాబేజీ ఎక్కడ అనేసరికి మనోడికి ఆవేశంలో నాగమణికంట వెళ్ళి ఆ ఎండ్లో ఉన్న క్యాబేజీ ఒకటి తెచ్చి పెడతాడు. అసలు ఆడ ట్రైల్ అయిపోయి ఉన్నప్పుడు కూడా పెట్టిన తర్వాత ఫ్యూ సెకండ్స్కి సోనియా మళ్ళీ ఈ పక్కకి రీచ్ అవుద్ది. రీచ్ అయిన తర్వాత గుర్తుకొచ్చి ఇంక స్టాప్ అయిపోయింది, గేమ్ అయిపోయింది అంటాడు. ఫస్ట్ ఏదో ఉద్దేశంలో ఇచ్చాడు, ఈ పక్కకి తీసుకొచ్చి తర్వాత అర్థమవుతుంది 15 ఇచ్చారు కదా, 8 రీచ్ అయినాయి అంటే విన్ అయినట్టే అని డిక్లేర్ చేసి వదిలేస్తాడు. అప్పుడే బజర్ కూడా కొడతాడు బిగ్ బాస్. సో విన్ అయిన వెంటనే ప్రేరణ హట్ అవుద్ది. ఎందుకంటే మధ్యలో ఉంది, బిగ్ బాస్ బజర్ కొట్టిన తర్వాత నువ్వు స్టాప్ అనాలి కదా, నాకు క్యాబేజీ పెట్టావు కదా అక్కడి నుంచి తెచ్చి ఇంకా అలానే కంటిన్యూ చేయాలి, ప్రతి ఒక్కరికి 2 క్యాబేజీలు తెచ్చి మళ్ళీ ఆడబెట్టు, అలా ఆడుతూనే ఉంటాం. లాస్ట్లో కౌంట్ చేసిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ఉంటాయో బజర్ కొట్టేయడం అప్పుడు విన్ చేయాలనేది ప్రేరణ పాయింట్. ఇక్కడ ఒక్కటి మాత్రం క్లియర్, ఈ టాస్క్లో కానీ ఈ పర్టికులర్ టాస్క్లో అయితే అవతల వాళ్ళు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉంది, నాగమణికంట మాట్లాడే దాంట్లో లాజిక్ ఉంది, ప్రతి ఒక్కరి దాంట్లో లాజిక్ ఉంది. ఎవరు సెన్స్లెస్గా వాదించిన వాళ్ళు అయితే కాదు, వాళ్ళ పాయింట్లో కూడా లాజిక్ ఉంది. ఆడి ఓడిపోయిన అనే బాధ ఉంది, ప్లస్ దాంట్లో చిన్న లాజిక్ కూడా ఉంది. అంతేగాని గుడ్డిగా అయితే వాదించలేదు. ఏంటంటే ఇది అయిపోయింది కదా, ప్రేరణ ఏమంటుందంటే నువ్వు అలా పెట్టాల్సిన క్యాబేజీలు అంటే అలా ఎలా పెడతాం, ఆడ్ నెంబర్ ఇచ్చాడు 15 ఇచ్చాడంటేనే మనం అర్థం చేసుకోవాలి ఒక పర్సన్కి ఎక్కువ వస్తుంది, ఫాస్ట్గా వెళ్ళినోడికి అడ్వాంటేజ్ వస్తుందని నాగమణికంట చెప్పింది పర్ఫెక్ట్. వాళ్ళు ఏమంటారు, బజర్ కొట్టలేదు కదా అంటారు. నిజంగానే బజర్ కొట్టలేదు, ఇతను ఓకే స్టాప్ అన్న తర్వాత బజర్ కొట్టారు. బజర్ కొట్టేదాకా కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళ పాయింట్. తర్వాత అభయ్ పాయింట్ ఏంటంటే అది నాకు సెన్సిబుల్గా అనిపించింది, చాలా సెన్సిబుల్గా అనిపించింది. ఇప్పుడు లెమన్ పిజ్జా టాస్క్లో నువ్వు గమనించావా, శేఖర్ భాషను ఏం చేశాడు, లెమన్స్ అయిపోతే మా లెమన్స్ తీసి మాకు పెట్టాడు, అంతేగాని లెమన్స్ అయిపోయాయి ఇంకా అయిపోయింది అని అనలేదు కదా. అనగానే భాష అది వేరు ఇది వేరు అన్న, ఆ టాస్క్ వేరు ఈ టాస్క్ వేరు, ఆ సంచాలకు వేరు ఈ సంచాలకు వేరు అంటారు. ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది ఆ టాస్క్ ఈ టాస్క్. కానీ అబ్బాయి ఇప్పుడు కానీ ఇక్కడ లాజిక్ ఎక్కడంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఆవేశంలో బాధలో మాట్లాడవచ్చు, దాంట్లో సింపుల్ పాయింట్ అయితే ఉంది, మరి సెన్స్లెస్ కదా. కానీ నాకు మనకంటే తప్పు చేయలేదు అక్కడ. ఎందుకంటే 15 ఇచ్చారు, 8 దాటిపోగానే ఇచ్చేశాడు. అంటే మరీ ఎక్స్టెండ్ కూడా చేసి వాళ్ళనే ఇబ్బంది పెట్టి ఆ రూల్ దాటకూడదు మళ్ళీ లేనిపోయింది అనేసి స్టార్టింగ్లోనే కట్ చేశాడు. ఏదో ఆవేశం ఇచ్చేసాడు కానీ తర్వాత కట్ చేసి ఆట అయిపోయింది అన్నాడు. ఎందుకంటే 15 ఆడ్ నెంబర్ ఇచ్చాడు కదా అనేది ఆ లాజిక్తో. సో అది ఎంత
వాంటెడ్గా చేసింది అయితే కాదు, ఎందుకంటే అతని టీం మెంబరే కదా. ఓడిపోతే దాని తర్వాత వెళ్ళి ఆర్గ్యుమెంట్లో కూడా ప్రేరణ చాలా అతి చేసినప్పటికీ ఏంటి నువ్వు చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేది అంటే నేను సంచాలక అయితే సంచాలక బొక్క అనేసి అనింది. అవన్నీ బాగా ఎంత క్యూట్గా ఉన్నా అతి చేస్తే క్యూట్గా అనిపించదు, నిజంగా అనిపించదు. చాలా అతి చేసింది. అతి చేసినా దాంట్లో ఆయనకు బాధ అయితే ఉంది, వాళ్ళకి భలే కష్టపడి ఆడారు కదా ఆయన ఏజ్డ్ పర్సన్ అయినా. ఆ తర్వాత వెళ్ళి అబ్బాయి కూడా అడుగుతాడు, నువ్వు అలా కాదురా నువ్వు తప్పు చేసావని అందరూ ఫీల్ అవుతారు. యష్మి కూడా ఫీల్ అవుద్ది, అబ్బాయి ఫీల్ అవుతారు, ప్రేరణ, నబీలు నాగమణికంట తప్పు చేశాడని ఫీల్ అవుతారు. నా దృష్టిలో నాగమణికంట ఏమీ తప్పు చేయలేదు. వాంటెడ్గా అయితే చేసి ఓడిపించాలనేది కాదు, అతను చెప్పిన జడ్జిమెంట్ కూడా రైటే. కానీ బిగ్ బాస్ టీం దాన్ని ఎట్లయినా మలిచి సాటర్డే మాట్లాడించే అవకాశం ఉంది. అతన్ని కంపు చేయాలంటే ఒక రకం, అతన్ని పొగడాలంటే ఒక రకం. ఏమయ్యా నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు ఆపించావు, లాస్ట్ దాకా బజర్ కూడా దాకా ఉంచాలి కదా అని కూడా అనొచ్చు, రిపీట్ చేయొచ్చు కదా అని. లేదా ఎట్లయినా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడగలిగే ఆ టాస్క్, అది పర్టికులర్ టాస్క్, దాంట్లో రూల్ గీలు ఏం లేదు. కాబట్టి లాస్ట్కి అభయ్ అంటున్నావు కూడా ఆయన క్లియర్గా ఆర్గ్యూ చేశాడు, లేదన్నా నేను వారం రోజుల నుంచి ఫుడ్ లేదు, మళ్ళీ మన టీంను ఓడించి ఫుడ్ లేకుండా ఉండాలని నేను ఎందుకు అనుకుంటానా, నాకు అనిపించింది, నాకు న్యాయం అనిపించింది నేను చేశాను ఆ టాస్క్. అలాంటిది న్యాయంగా వాళ్ళకి అనిపించింది చేయడమే టాస్క్, ఎందుకంటే సంచాలకు ఎట్టు తిప్పేనే చేయొచ్చు దాంట్లో, అటు చేసినా ఒకటి ఇటు చేసినా ఒకటే. దాంతోపాటుగా అతను లాజికల్గా ఇంకో మాట అని చెప్పంటే ఆల్రెడీ ఒకటి లీడ్లో ఉన్నారు, ఇంకా వాళ్ళే ఎన్నిసార్లు తిరిగి వాళ్ళే వస్తారులే అనే సెన్స్లోనే అన్నాడు నాగమణికంట కూడా. వస్తారు కానీ అది వాళ్ళు ఒప్పుకోరు కదా, మేము నెక్స్ట్ రౌండ్ కల్లా మళ్ళీ రికవర్ అయ్యి ముందుకు వస్తామనే సెన్స్ ఉంటుంది కదా. సో అట్లా ఆ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్లో గొడవ అంతా జరిగిన తర్వాత అబ్బాయి కొంచెం కోపంలో ఉన్నాడు స్టిల్ నాగమణికంట మీద. తర్వాత సోనియా నిఖిల్ గెలిచారు కదా, సోనియా నిఖిల్ గెలిచారు, వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సోనియా కూడా చాలా 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 బాగా ఆడింది. ఇంతవరకు టాస్క్లు ఆడట్లేదు, టాస్కుల్లో ఛాన్సుల కోసం పోరాడలేదు అనేసి యష్మి అన్నందుకు ఆవిడ ఒక టాస్క్ ఆడింది. ఆ టాస్క్ గట్టి టాస్క్, చాలా కష్టమైన టాస్క్ ఆడి గెలిచారు కూడా. టూ గుడ్ ఫ్రమ్ సోనియా, దెర్ ఈజ్ నో డౌట్. ఎవరు అవునన్నా కాదన్నా సోనియా ఈరోజు టాస్క్ బాగా ఆడింది, టూ మచ్ ఎఫర్ట్స్ పెట్టింది. ప్రేరణ కూడా బాగా ఆడింది. నెక్స్ట్ ఆదిత్య విషయంలో సారీ అబ్బాయి కొంచెం అట్లా ఎఫర్ట్స్ ఇంకొంచెం పెట్టుంటే బాగుండు అన్నట్టు బాధపడ్డాడు. ఏం లేదు, ఆయన ఎంత బాధపడాల్సిన అవసరమే లేదు, చాలా బాగా ఆడాడు. కానీ అబ్బాయి ఇక్కడ కొంచెం చివుక్కుమనేలాగా మాట్లాడాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటన్నా నువ్వు ఇంకొకసారి మన టీంకి ఇది పడొచ్చన్నా, నువ్వు ఇది టెన్షన్ ఫీల్ అవ్వబాకన్నా, ఫస్ట్ నువ్వు ఏం చెప్పావు స్విమ్మింగ్ వచ్చేసరికి నేను పంపించిన కొంచెం హార్ష్గా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. ఆయన కొంచెం చివుక్కుమని ఉంటుంది, అట్లా మాట్లాడకుండా ఉంటుంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది పాపం ఆదిత్య గారిని. అంత పెద్ద వయసు కదా, అట్లాంటిది చాలా బాధ అనిపిస్తుంది. అందరికంటే డబుల్ ఏజ్ ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర పడాలంటే. స్విమ్మింగ్ చేసినట్టన్నా నిఖిల్ ఏం చేశాడంటే ఇట్లా కూర్చొని స్టార్టింగ్ పుష్తో వెళ్ళి తలలు తంటున్నాడు అన్న, నువ్వు మీరేం చేశారంటే డైరెక్ట్గా పడుకునేస్తున్నారు. అది కదా అన్న నేను చెప్పింది, మీరు కూడా పుష్ చేయాల్సిందంటే అదే అబ్బాయి సారీ అబ్బాయి, నాకు సాధ్యమైనంత ఎఫర్ట్స్ పెట్టాను అబ్బాయి, సారీ అనేసి టీంకి 10 సార్లు చెప్పుంటాడు సారీలు లైవ్లో, అందరికీ వదిలేయనంటే. ఇక్కడ ఈ సారీలు చెప్పేటప్పుడు ఏదైతే ఆ వెల్కమింగ్ స్మైల్తో వద్దన్న సారీ ఇదేముందన్న అన్న ఆ వెల్కమింగ్ రిప్లై వచ్చింది యష్మి నుంచి. భలే అందరూ బాగా ఆడారు సార్ అన్న, నో సారీస్, నో నీడ్ ఆఫ్ ఎనీ సారీస్ అనేసి హ్యాపీగా రిసీవ్ చేసుకున్నది ఆవిడ ఎక్కువ. మిగతా వాళ్ళందరూ ఓకే అన్నట్టు అన్నారు తప్ప ఆవిడ మాత్రం బాగా రిసీవ్ చేసుకుంది ఆయన పాపం ఎక్కువ సార్లు సారీ చెప్తుంటే. తర్వాత సరికి నాగమణికంట ప్రేరణ మళ్ళీ కూడా వేసుకున్నారు లోపల, నీకు తెలియదేమో ఏమనుకుంటున్నావు అది ఇది ఏమన్నాడంటే నాగమణికంట లాస్ట్కి నాకు న్యాయం అనిపించింది చేశాను, నాకేమైనా ఇష్టమా పస్తులు పడుకోవడం 1 వీక్ పడుకున్నా నాకు తెలియదా అంటే తెలీదామా అనేసి అనేది ప్రేరణ. అనగానే నాగమణికంట నీకు టార్గెట్ చేయాలనిపిస్తే చెయ్యి నాకేం ప్రాబ్లం లేదు, టార్గెట్ చేయాలనిపిస్తే చెయ్యి లేడీ అనిండు. దానికి ఇంక వదిలేస్తారు. తర్వాత నాగమణికంట ఒక్కడే వెళ్ళి బాత్రూమ్ దగ్గర బాధపడతా ఉంటే ప్రేరణ వచ్చి హక్ చేసుకొని నేను అర్థం చేసుకోగలని హక్ చేసుకుంటారు. మామూలే నబిలి ప్రేరణ కూడా వేసుకున్నా, హక్ చేసుకుని మళ్ళీ కలిసిపోవడం. నాగమణికంట ప్రేరణ కలుసుకున్నా, అలిగేసి బాధపడేసి మళ్ళీ హక్ చేసుకోవడం. ఇక్కడ ఏం లేదు ఈ హౌస్లో ఒకటి ప్లస్ ఏంటంటే అలిగి బాధపడితే ఒక హగ్గు దొరుకుద్ది, అదొక్కటే ప్లస్ జరుగుతుంది. అందుకని అలుగుతున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క నాగమణికంట అందరూ అట్ట తయారైంది హౌస్లో ఎందుకో. తర్వాత సరికి లాస్ట్ ఛాలెంజ్ వచ్చి బోరని కొట్టు రేషన్ పట్టు, భలే మంచి రైమింగ్లు పెడతారు వాళ్ళు. బోరని కొట్టు రేషన్ పట్టు, ఇది చాలా కాంట్రవర్షియల్ ఛాలెంజ్. దీన్ని క్లియర్గా నాకు అర్థమైనట్టు పర్ఫెక్ట్గా ఎటువంటి ఇది లేకుండా చెప్తాను క్లియర్. ఏమన్నానంటే ఈ టాస్క్ ఎట్లాంటిదంటే బజర్ స్టార్ట్ అవగానే బాడీకి ఉన్న బెలూన్స్ని పగలగొట్టాలి. లాస్ట్కి ఎవరి బాడీ మీద అయితే బెలూన్స్ ఎక్కువ ఉంటాయో
వాళ్ళు గెలిచినట్టు. ఎవరి దగ్గర ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అనేది బిగ్ బాస్ చెప్పాడు. అది స్టార్ట్గా చదివాడు. తర్వాత పేపర్లు 1-3 సార్లు చదువుతారు టాస్క్ ఎపిసోడ్లో కూడా. సో దాన్ని బట్టి కూడా మనం జడ్జ్ చేద్దాం. అనగానే నిఖిల్ వస్తానడు, తర్వాత అభయ్ వస్తానడు, వీళ్ళిద్దరు స్టార్ట్ అయింది. ఇదైతే లైవ్లో ఎంతసేపు తెలుసా, బిగ్ బాస్ విడివిడిగా బెలూన్స్ పంపించాడు. ఆ డ్రెస్ వేసుకొని బెలూన్స్ అతికించాల్సింది ఫస్ట్ వీళ్ళే అని చెప్పాడు. ఆ డ్రెస్ వేసుకుని అతికించిన తర్వాత అందరూ ఎన్నిసార్లు కౌంట్ చేశారో, ప్రతిసారి కౌంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. 70 పెట్టమన్నాడు. బిగ్ బాస్ 62 వస్తున్నాయి, బిగ్ బాస్ ఎక్కువ రావట్లేదు, 62-60 వచ్చినాయి, ఎన్నిసార్లు కౌంట్ చేసినా అని చెప్పితే లేదు 70 పెట్టనట్టుడు. లాస్ట్కి 70 అతికిచ్చేసరికి చాలా టైం పట్టింది. చిరొక 70 అతికిచ్చి టాస్క్ స్టార్ట్ చేస్తారు. టాస్క్ స్టార్ట్ చేస్తే సోనియాని సంచాలకుగా ఉండాలి అని బిగ్ బాస్ చెప్తాడు. ఎందుకంటే కాంట్రవర్సీ ఉండాలి అన్నట్టుగా, లేదా గట్టిగా చెప్తుంది అమ్మాయి అయితే అనే సెన్స్లో సోనియాని సెలెక్ట్ చేశారు. టాస్క్ స్టార్టింగ్లోనే నిఖిల్కి ఇచ్చిన బ్యాట్ ఇరిగిపోయింది. క్లియర్గా చెప్తాను, నిఖిల్కి ఇచ్చిన బ్యాట్ ఏదైతే ఉందో ఇలా అంటున్నప్పుడు అతని బ్యాట్ తేలింది, అటు ఇటు ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇంకోటి నాకు బిగ్ బాస్ టీం కూడా ఇట్లా చేస్తుందన్న సెన్స్లో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు చూపించాడు. ఒక్కొక్కసారి కాంట్రవర్సీల కోసం ఇలా చేస్తారేమో, ఒక బ్యాట్ కొంచెం స్ట్రాంగ్గా ఒక బ్యాట్ ఉత్తరావధిస్తారన్నట్టు అనిపిస్తుంది. అది ఎవరికైనా రాని. ఎందుకంటే మా సీజన్లో కూడా ఒక టాస్క్ పర్టికులర్ టాస్క్ ఆడుతుంటే ఎరగతానే అవతల వాళ్ళు మాత్రం ఎంత గట్టిగా కొట్టినా వాళ్ళు ఎరగట్లే, ఈ పక్క వాళ్ళు ఎరగతానే ఉన్నాయి. అట్లా ఒక్కోసారి ఇస్తేమో కాంట్రవర్సీ కోసం, దానివల్ల గొడవలు జరుగుతాయి, మనశ్శాంతులు వస్తాయి, అంటే డెసిషన్ మేకింగ్ కష్టం అవుతుంది కదా, అట్లా ఇస్తారేమో అనుకున్నా. నిఖిల్ ఇరిగిపోయిన వెంటనే ఇరిగిపోయినా కూడా ఆగు అన్నా కూడా వినకుండానే ఇరిగిపోయినప్పటికీ కూడా ఈ పక్క పర్సన్ అయితే అబ్బాయి కొట్టేసి అవతలి పగలు కొడతానే ఉన్నాడు. నిఖిల్ ఇరిగిపోయిన తర్వాత కూడా నిఖిల్ ఇరిగిపోయిన దాంతోనే కొంచెంసేపు ఆడాడు కూడా. తర్వాత స్టాప్ చేసిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ బ్యాట్ పంపించాడు. బ్యాట్ పంపిస్తే ఆ బ్యాట్తో ఆడాడు. తర్వాత అది కూడా ఇరిగిపోయింది. అయినా ఇరిగిపోయిన దాంతోనే లాస్ట్ దాకా ఆడాడు. మధ్యలో మనోడు అబ్బాయిది కూడా ఇరిగిపోతే అబ్బాయికి కూడా కొత్త వచ్చింది. ఇలా జరుగుతూనే ఉంది. ఇతను తిరిగిపోయినప్పుడు అతను ఆపకుండానే ఆడుతూనే ఉన్నాడు. అది అందరికీ తెలుసుకోడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సోనియా లోపలికి వెళ్ళి ఆడు, ఏముందంటే అది లైన్ చిన్న బాక్స్ ఉంది, టాస్క్ పేపర్లో ఉంది. బై మిస్టేక్ పర్సన్ బయటికి వెళ్ళి ఆడితే అతను లోపలికి తీసుకొని వచ్చి ఆడిచ్చే బాధ్యత సంచాలకుదే అని ఉంది. కాబట్టి అతను లోపలి నుంచి బయటికి రాగానే నాగమణికంట కదా అబ్బాయి బయటికి రాగానే సోనియా రిపీటెడ్గా ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్పింది. ఓన్లీ ఎపిసోడ్లోనే చాలాసార్లు కనపడుతుంది, లైవ్లో ఇంకా బొచ్చెడు సార్లు చెప్పింది. అబ్బాయి ప్లీజ్ అబ్బాయి లోపలికి రావాలి, అబ్బాయి లోపలికి రా, ప్లీజ్ లోపలికి రా అని చెప్తున్నా. దానికి ఆయన ఇంకా నా ఇష్టం, అది నా స్ట్రాటజీ, లోపలికి ఎందుకు, నా ఇష్టం అంటుండు. ఎప్పుడు చెప్తాను నీ ఇష్టం ఎలా వద్దు అబ్బాయి. ఎందుకంటే ఒక 4-5 రోజుల క్రితం ఆ రోప్ టాస్క్ అయినప్పుడు నబీలు, నిఖిలు, ఆ తర్వాత పృథ్వీరాజు టాస్క్ ఆడితే ఆ టాస్క్కి సంచాలక్ అభయ్. ఆ టైంలో ప్రేరణ ఒకటి లాజిక్ మిస్ అయ్యి వాళ్ళు మిస్టేక్ చేశారు చూడు, అది తప్పు కదా అనేసి అడగద్ది ఎవరిని, అబ్బాయిని. అది మిస్టేక్ కదా, అది రాంగ్ చేస్తున్నాడు చూడు అంటే అది నేను చూశాను, అదే మిస్టేక్ కదా, నేను ఆ పాయింట్ చెప్పలేదులే, ఆ పాయింట్ కన్సిడర్ చేయను నేను, ఎందుకంటే ఆ పాయింట్ రూల్లో చెప్పలేదు, ఆ పాయింట్ వదిలేసి అంటాడు. ఇప్పుడు ఆ పాయింట్ చెప్పలేదంటే వదిలేయమని, చెబితే పాటించాలనే కదా. సంచాలకి ఇక్కడ స్పాట్లో చెబుతుంది. ఎందుకంటే ఎన్ని టాస్కులు చూడలేదు, స్పాట్లో సంచాలకి చెప్పినా కూడా వాళ్ళు వినాలి. ఎప్పటికప్పుడు చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయడం వల్ల అవతలడికి బీభత్సమైన అన్యాయం అయిపోయి డిజాస్టర్ అయిపోయేటప్పుడు బాధపడాలి. కానీ చేంజ్ చేసి అది కూడా దానివల్ల ఏమీ లాస్ లేదు. ఎందుకంటే ఆ పక్క పర్సన్ బయట ఉన్నప్పుడు అబ్బాయి నువ్వు లోపలికి వెళ్ళంటే ఆవిడ మోసం చేసినట్టు. ఆ పక్క పర్సన్ నీకు లోపల ఉన్నాడు, అబ్బాయి వెళ్ళమని ఫస్ట్ ఏం చెప్పాల, 10 సార్లు చెప్పినా కూడా నేను వెళ్ళనంటే సంచాలకుగా విలువ ఇవ్వాలి కదా. సంచాలకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి, డిస్క్వాలిఫై చేయొచ్చు, స్పాట్లో డిస్క్వాలిఫై చేయొచ్చు అబ్బాయిని. ఎందుకంటే 100 సార్లు చెప్పినా వింటలా, నా ఇష్టం అంటున్నాడు. అతను కూడా సంచాలకుగా చేశాడు కదా. ప్రేరణ సంచాలకి ఎన్ని రూల్స్ మార్చలేదు మరి. అలాగే ఆవిడ చెప్తున్నప్పుడు మనం హేట్రేడ్ ఉన్నప్పుడు సోనియాని సోనియా ఏం చేసినా రాంగే, సోనియా ఏం చేసినా రాంగ్ అనేది కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్గా ఆ టైంకి ఏమైందని చూడాలి. అబ్బాయికి చెప్పింది వినలేదు, అబ్బాయి తప్పు చేశాడు అక్కడ, ఫస్ట్ తప్పు నో డౌట్. ఆ తర్వాత సోనియా గో ఇన్సైడ్, డిస్క్వాలిఫై చేస్తా, గో ఇన్సైడ్ అని అంటానే ఉంది. అబ్బాయి చెప్పలేదు, ఎలా చేస్తావు సోనియా అంటే, చెప్పలేదు ఏంటి నాకు అర్థం కాల, చెప్పలేదు అందుకనే కదా డిస్క్వాలిఫై చేయలేక ఊరికే బెదిరిస్తుంది అమ్మాయి. డిస్క్వాలిఫై ఏం చేయలే, లోపలికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. అన్నీ అసలు ఫస్ట్లో ఎట్లా చెప్తారు? ప్రపంచంలో ఏ సంచాలకు కూడా ఫస్ట్లో అన్నీ చెప్పలేరు. ఏ టాస్క్ అయినా చూసుకో, మధ్యలో అయినా కూడా నిన్ను డిస్క్వాలిఫై చేయకుండా నీకు సలహాలు ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళాలా. నువ్వు మధ్యలో ఎలా చెప్తావంటే ఎట్లా? తర్వాత మళ్ళీ ఇరిగింది బ్యాట్, నిఖిల్ బ్యాట్. తర్వాత మార్చారు. తర్వాత లాస్ట్కి బజర్ వచ్చింది. బజర్ వచ్చిన తర్వాత యష్మి స్టార్ట్ చేసింది.
బెలూన్ గట్టిగా ఓవర్గానే మాట్లాడింది యష్మి. ఓవర్గా అంటే దీంట్లో యష్మిని కూడా తప్పు పట్టలేను, యష్మిని తప్పు పట్టను, తర్వాత అభయ్ని తప్పు పట్టను, పెద్దగా తప్పు పట్టను. కానీ అభయ్ది ఆవిడ మాట వినుంటే బాగుంటుంది. ఎందుకు తప్పు పట్టనంటే ఆ టాస్కే అలాంటిది, అందరికీ మేమే గెలిచామనేటట్టుగా అనిపించే టాస్క్ అట్టిచ్చాడు రూల్స్ కూడా. దానివల్ల ఏంటంటే వాళ్ళు మేము గెలిచింది అది కూడా రేషన్కి ముడిపడి ఉంది కదా, అది కూడా లగ్జరీ ఫుడ్ అనేసరికి ఆ ఫుడ్ మిస్ అయిపోతుంది అని ఎట్టైనా ఫైట్ చేయాలని. దాంతోపాటు ఫస్ట్లో మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పు కదా, సంచాలకు ఒకటి గుర్తుపెట్టుకొని ఆ పాయింట్లో ఆవిడ లూప్ ఏదైతే ఉందో ఆవిడ ఫ్లిప్ అవుతారు కదా, ఆ రూల్ని పెట్టుకొని మనం దాని మీద ఫైట్ చేయాలి, వెనక తగ్గకూడదు, గివప్ ఇవ్వకూడదు, ఆ ఫైట్ మీదే అందరం ఒకే మాట మీద నిలబడి ఫైట్ చేయాలి అనేది ఎక్కిచ్చాడు అభయ్. దాన్ని పట్టుకొని వీళ్ళు ఒకటే పాయింట్, ఆ ఒక్క పాయింట్ ఏం తెలుసు ఇక్కడ, బెలూన్ నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళదు, బెలూన్ నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళదు, బెలూన్ సోనియా లోపలికి వేసింది. వేస్తున్న టైంలో ఏమన్నారు తెలుసా, ఆరెంజ్ బెలూన్స్ వేస్తాను, బ్లూ బెలూన్ వెళ్ళేది అన్నారు. మళ్ళీ ఆ అమ్మాయి అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి, బెలూన్స్ తోయాలా, ఎలా అవుతుంది, ఒకటి ఎన్నెన్ని చేస్తే అప్పటికి బెలూన్స్ తోసింది. తోసినా కూడా లాస్ట్కి అభయ్ది ఒకటి కాలుకి మిగిలిపోయింది. వీళ్ళేమంటారు, కాలుకి ఒకటి మిగిలిపోయింది కాబట్టి సంచాలకులుగా టాస్క్ పేపర్లో ఫస్ట్ రూల్ ఏముందంటే బాడీకి ఏదైతే ఉందో ఎన్నైతే మిగులుతాయో అతని ఒంటి మీద అవి కౌంట్ చేయాలన్నట్టు, ఒంటి మీద కూడా రాయరు, అతని శరీరానికైనా ఏదో రాస్తారు. ఏమంటారంటే ఎన్ని బెలూన్స్ మిగులుతాయో ఆ బెలూన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు గెలిచినట్టు అంటారు. అదేంటి ఒంటి మీద అన్న సెన్స్లో ఉన్నట్టుగా ఉంటుంది ఫస్ట్ లైన్ మాత్రం. కానీ దాని కింద లైన్స్లో ఏముంటుందంటే బయటికి వెళ్ళిపోయిన బెలూన్స్ కూడా, బాక్స్ దాటి బయటికి వెళ్ళిపోయిన బెలూన్స్ కూడా పగలగొట్టాలి అని ఉంటుంది. అని అన్నప్పుడు బయటికి వెళ్ళిన బెలూన్స్ కూడా పగలగొట్టాలి అన్నప్పుడు ఎందుకు పగలగొట్టమంటారు, పగలగొట్టాలన్నప్పుడు పగలగొట్టలేకుండా మిగిలినవి కూడా కౌంట్ చేసి కదా విన్నర్ డిసైడ్ చేయాలి. సోనియా అదే చేసింది, పగలగొట్టకుండా మిగిలిపోయిన అన్ని బెలూన్స్ లెక్కేస్తే 2 బెలూన్స్ 3 బెలూన్స్ వీళ్ళకి ఎక్కువ వచ్చాయి నిఖిల్ వాళ్ళకి, అందుకని విన్నర్గా అనౌన్స్ చేస్తాను. దాంట్లో కూడా నేను కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు ఏమిటంటే నిఖిల్ బ్యాట్ 2 సార్లు ఇరిగిపోయినప్పుడు కూడా అభయ్ ఆడి బెలూన్స్ పగలగొట్టాడు. దాంతోపాటుగా అభయ్ ఏం చేశాడంటే బయటికి వెళ్ళి ఆడాడు, నేను ఎంత చెప్పినా వినలేదు, ఎన్ని చెప్పినా వినలేదు, ఇలా ఇన్ని మిస్టేక్స్ చేశాడు. ఇన్ని మిస్టేక్స్ చేసినా కూడా బయట ఉన్న బెలూన్స్ ప్రకారం కౌంట్ చేసింది, విచ్ ఈజ్ రూల్. అదే రూల్ టాస్క్ పేపర్లో ఉన్నది కూడా అదే, దాని ప్రకారం నిఖిలే గెలిచాడు. దాంట్లో వీళ్ళు కాంట్రవర్సీ చేయడానికి పాయింటే లేదు. జస్ట్ ఫుడ్ మిస్ అయిపోతుంది, బాధ అయిపోతుంది, మనం కూడా కష్టపడి ఆడాం కదా అనే సెన్స్లో బాధపడి హైపర్ అయిపోవడం తప్ప ఏమీ లేదు. ఎంత యష్మి హైపర్ అవుతున్నా యువర్ ఏ చీటర్, చీట్ చేసావు నువ్వు, ఈ రోజు కూడా చీట్ చేసావు, నీకు సిగ్గులేదు బుద్ధి నీకు సెన్స్ లేదు, నువ్వు ఒక చీటర్ అని అరుస్తుంది తప్ప. సోనియా ఆ టైంలో ఎంత చీటర్ అంటున్నా ఏమంటున్నా నోట్లో నుంచి మాట ఎత్తకుండా చాలా సైలెంట్గా అణిగి ఉండింది. అది నాకు బాగా అనిపించింది ఈరోజు. అది స్ట్రాటజీ అయి కూడా ఉండొచ్చు, ఎందుకంటే నా తప్పులేదు అవతల రెచ్చిపోని అన్నట్టుగా. నిజంగానే తప్పులేదు, ఇంటెన్షనల్గా ఏమీ చేయలేదు, రాంగ్ ఏం లేదు, కరెక్ట్గా రూల్స్ ప్రకారమే ఆవిడ సంచాలకులుగా ఉన్న ఏదైతే లిమిటేషన్స్లో ఆవిడ అధికారం ఉంటుందో అవన్నీ యూజ్ చేసి పర్ఫెక్ట్ డెసిషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. నిఖిల్ కూడా చాలా బాగా మాట్లాడాడు. అతను బయటికి వెళ్ళి కొట్టాడు, నేను బయటికి ఏమి వెళ్ళలేదు. అతను బ్యాట్ ఇరిగినప్పుడు కూడా, నా బ్యాట్ ఇరిగినప్పుడు అతను కొన్ని బెలూన్స్ పగలగొట్టాడు, అప్పుడు నేనేమనలేదు కదా, అదే బ్యాట్తో ఆడే కదా, ఎన్నైనా చూసుకోండి, ఏ రూల్స్ అయినా చేసుకోండి, మాదే రైట్ ఉంది అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు మాటల్లో కూడా. నిజంగానే సోనియా సంచాలకుగా కరెక్ట్ చేసింది. అభయ్ ఇక్కడ ఓవర్ రియాక్ట్ అయిపోయాడు. బిగ్ బాస్ సోనియా చేస్తే సోనియా తన డెసిషన్ తనకి ఇచ్చింది, తనతో నాకేం ప్రాబ్లం లేదు అనేసి అంటాడు. తనతో ప్రాబ్లం లేదు, నాకు మనకట్టయితే ప్రాబ్లమా, బిగ్ బాస్ నీ మీద కోపం అంటాడు. సోనియా నల్లలేక బిగ్ బాస్ అన్నట్టు నాకు అదేందో, బిగ్ బాస్ నీ మీద ప్రాబ్లం, నేను ఇంకే టాస్క్ అని ఏం చేసుకుంటాను, రేపు ఉదయం ఆడేస్తాను మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పని. ఊరికే అనడం కాదు, అంత ఇష్యూమే లేదు, అతనిది తప్పు. మీ టీమ్మేట్స్ అందరూ నువ్వు ఆ అమ్మాయి సోనియా గురించి తెలిసింది కదా, తలకాయ నొప్పి మనిషి, నువ్వు లోపలికి అన్నప్పుడు లోపలికి వచ్చి ఉండాల్సింది, నువ్వు రాలేదని నీ తప్పనలా. ఒక్క బెలూన్ కాపాడుకున్నాడయా, ఆ ఒక్క బెలూన్ కూడా కాపాడుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైంకి వచ్చేసరికి కూడా నిఖిల్ దగ్గర ఆ బ్యాట్ ఇరిగిపోయి ఉంటుంది, ఇంత బ్యాట్ ఉంటుంది, అది దాంతో పగలగొట్టలేకపోతుంది అంతే. ఆ ఒక్కటే మిగిలిపోయింది, ఆ ఒక్కటే కంటిన్యూ కౌంట్ చేసి మమ్మల్ని విన్నర్ చేయాలనేది వీళ్ళ పాయింట్. సోనియా పాయింట్ ఏంటి, ఆ ఒక్కటి కాదు బయట బెలూన్స్ కూడా పగలగొట్టమని అన్నారంటే టోటల్ బెలూన్స్లో ఎవరు ఎక్కువ చూసుకోవాలి. ఈ ఒక్క బెలూన్సే అయినప్పుడు బాడీకి మిగిలింది అయితే బయట బెలూన్స్ పడ్డా పగలగొట్టమని బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు. ఈ రూల్స్ అన్నీ మాట్లాడి క్లియర్గా నేను డిసైడ్ చేసింది. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఫ్రమ్ సోనియా. ఎవరేమనుకున్నా మీరు అసలు ఏమంటారు అనేది కామెంట్ చేయండి దయచేసి. తర్వాత సరికి యష్మి బెలూన్స్ లోపలేదు అంటూ ఉంటే విష్ణుప్రియ కూడా స్టాండ్ తీసుకుని బెలూన్స్ లోపలేసింది, నిజంగానే నేను కూడా చూశానని యష్మికి చెప్తా ఉంటుంది. యష్మి విష్ణుకి ఎందుకు చెప్తుందంటే విష్ణుకి సోనియా పడదు కదా, కొంచెం ఏమన్నా సపోర్ట్ వస్తుందేమని చెప్పినట్టుంది. విష్ణు జెన్యున్గా లేదు లోపలైతే వేసింది అనేది, లోపల వేసింది. అన్ని వేసింది అంటే వాళ్ళు ఎన్ని అని అంటారు. ఇంకా బెలూన్స్ అన్ని పడిపోయి ఉండే, ఏళ్ళ బెలూన్స్ వేస్తే వాళ్ళకి తలపి ఆవిడ దొరికినట్టు తోసేసింది, మాత్రం తోసింది, నిజంగానే తోసింది. అది లైవ్లో చూసాను, ఎపిసోడ్లో కూడా ఉంది. తర్వాత సరికి
గట్టిగా అరుస్తుంది గట్టిగా. ఇది అయిపోయిన తర్వాత లైవ్లో ఇంకా గట్టిగా అరిచింది. ఇది ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. రేపు ఎపిసోడ్లో వస్తుంది అండ్ రేపు మిడ్ నైట్ వీడియోలో కూడా, రేపు మార్నింగ్ వీడియోలో కూడా వస్తుంది, మీకే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత అంతే, ఇంతకుమించి ఏమి లేదు. నాకు అనిపించింది చెప్పాను, మీకేమనిపిస్తుందో మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు సంచాలకుగా కానీ టాస్క్ విషయంలో కానీ సోనియా చాలా బాగా ఆడింది. హేటర్స్కి నచ్చకపోవచ్చు. మనోడు నిఖిల్ టాస్క్ల రారాజు, టాస్క్ల కింగ్ అంతే. అమ్మ ఏ టాస్క్ పెట్ట గెలుస్తాను, ఏ టాస్క్ పెట్టిన 100% ఎఫర్ట్స్ బిల్డప్ ఇట్లా మళ్ళీ తోపు భలే అనిపించాడు, నిజంగానే భలే అనిపించాడు. నాగమణికంట సంచాలకు కూడా బాగా చేశాడు అనిపిస్తుంది. ప్రేరణ కొంచెం ఎక్కువ చేసింది. అదంతా ఎక్కువైనప్పటికీ వాళ్ళ ఆటలో కొంచెం లాజికల్గా వాళ్ళకు కూడా ఒక సైడ్ కరెక్ట్ ఏమన్న సెన్స్లో ఉన్నారు, కానీ మరీ విరుద్ధంగా సంబంధమే లేకుండా వాదించిన వాళ్ళు ఎవరు లేరు. యష్ మీద కూడా కొంచెమైనా ఒక సైడ్ ఉంటుంది, అది కూడా లాజికల్ అని అనిపించేటట్టుగానే ఉంటుంది, కానీ అంత విరుద్ధంగా వాదించిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. నాకు బాగా అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయండి. అబ్బా నాకు క్లారిటీ వస్తుంది. ఇంతసేపు కంట చూస్తే అరిచినప్పుడు ఒపీనియన్ చెప్తా ఉన్నాను కింద.